అందరికీ నమస్కారం. మన టీవీ సాక్షర భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రధానంగా మన గ్రామస్థాయి వాలంటీర్లందరికీ మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఆ వివిధ సాక్షర భారత్ అంశాల మీద చర్చించాలని ఉద్దేశించాం. దాంట్లో మొదటగా రాష్ట్ర స్థాయి నుంచి మన టీవీ ద్వారా ఈ అంశాల మీద మీకు మంచి సందేశం, ఈ కార్యక్రమాన్ని గురించి కొంత వివరణ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి మీ మండలాల్లో ఈ కార్యక్రమాల గురించి చర్చించాలనేది ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన శ్రీ కె చంద్రమౌళి గారు. వీరు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి. రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో మొన్నటి వరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్గా, అంతకుముందు మన సర్వశిక్ష అభియాన్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా, కడప జిల్లా కలెక్టర్గా అనేక హోదాల్లో పనిచేసి విస్తృతమైన పరిపాలన అనుభవం గల వ్యక్తి. వారిని మన గ్రామ కోఆర్డినేటర్లలో సామాజిక బాధ్యత మీద మాట్లాడవలసిందిగా కోరాము. వారు దయతో అంగీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మన వయోజన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ బివి బలరామరెడ్డి గారు ఈ కార్యక్రమంలో నిర్వహించవలసిన పాత్ర గురించి, ఈ కార్యక్రమంలో వివిధ అంశాల గురించి వివరిస్తారు. తర్వాత కొన్ని ప్రశ్న జవాబులు, మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటి మీద కూడా వివరించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 2 గంటల కార్యక్రమంలో ఈ 3 అంశాలని నిర్వహించుకోవాలని అనుకోవడం జరిగింది. ముందుగా మన అపార్డ్లో కమిషనర్గా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం సెంటర్ ఫర్ డెవలప్మెంటల్ స్టడీస్కి డైరెక్టర్ జనరల్గా ఉన్న శ్రీ కె చంద్రమౌళి గారిని సామాజిక బాధ్యత, ఒక వ్యక్తిగా కానీ ఒక కార్యకర్తగా కానీ మన యొక్క సామాజిక బాధ్యతల గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. గ్రామ కోఆర్డినేటర్లు, అలాగే వయోజన విద్యా శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి అధికార మిత్రులు, నాకు తెలుసు మన టీవీ కార్యక్రమం అంటే మండల ఆఫీసుల్లో చాలామంది ఇతరులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మనం నేర్చుకునేది ఏమైనా ఉందా అని మీతో పాటు పాల్గొన్నటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. అది జనసామాన్యుల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా ఇతర మండల అధికారులు, మండల ఆఫీసులో పనిచేసే అధికారులు కూడా ఉంటారు. వారందరికీ నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సామాజిక బాధ్యత నాకు తెలిసి ఎవరైనా ఏదైనా చెబితే చేయటం కాదు. సమాజం కోసరం ప్రతి వ్యక్తికి దేశమాత మన నుంచి ఏదో కోరుకుంటూ ఉంది. అది దేశాభివృద్ధికి, అంటే మనతో పాటు ఉన్నటువంటి జనసామాన్యానికి జరిగేటువంటి మేలు కూడా కలిసి ఉంటుంది అందులో అన్నదే సామాజిక బాధ్యత అండి. ఇది ఎవరో చెబితే అయ్యా నువ్వు ఈ పని చెయ్యి అని అంటే అది ఉద్యోగ బాధ్యత అయిపోతుంది. అది సామాజిక బాధ్యతకు నాకు తెలిసిన అతి గొప్ప నిర్వచనం ఈ మహానుభావుడు అండి. ఈయన్ని ఎవరు, అయ్యా నువ్వు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్నావు, నీ దేశం కోసరం, నీ దేశమాత శృంఖలాల్ని విడిపించటం కోసరం నువ్వు స్వతంత్ర పోరాటాన్ని మొదలుపెట్టు అని ఎవరు అనలేదండి. ఈయన వెనక్కి వచ్చిన తర్వాత ఓ అతి అద్భుతమైనటువంటి గొప్ప మూమెంట్ నడపడానికి అడుగు ముందుకేశాడు. కేవలం అతను నడిపిన ఉద్యమంలో ఉన్నటువంటి ఉత్సాహం ఎంతో దాన్ని చూసి
తద్వారా జరగబోయేటువంటి లాభాలేంటో, పీల్చబోయేటువంటి స్వేచ్ఛావాయువుల విలువ ఏంటో తెలిసినటువంటి వేల లక్షల జనం ఆయన వెనక నడిచారండి. అందుకే సామాజిక బాధ్యత అంటే మహాత్మా గాంధీ కన్నా గొప్ప నిర్వచనాన్ని నేనైతే ఇంతవరకు వినలేదు. ఆ తర్వాత వచ్చిందండి రాజ్యాంగం. మనకు స్వతంత్రం వచ్చింది, తర్వాత మన దేశం రిపబ్లిక్ అయ్యింది. రిపబ్లిక్ అయ్యే నాటికి మనం ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకోగలిగాం ఈ దేశంలో. అందులో 51A అనే అధికరణ క్రింద 51A, ఆర్టికల్ 51A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓ సామాన్య పౌరుని యొక్క బాధ్యతలు విధులు ఏంటి అని క్రోడీకరించారండి. అందులో ఎంత అద్భుతమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయో, ఆ అంశాలని ఈరోజు ప్రతి పాఠశాలలో పిల్లలకి ఉపాధ్యాయులు బోధించగలిగితే ఈ దేశానికి 10 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మేలేంటో దాన్ని విలువ కట్టగలిగినటువంటి వ్యక్తులు ఉండరండి. అంత అద్భుతమైనటువంటి అధికరణలో ఆ భాగాలు ఏం చెప్తాయంటే, అయ్యా ఈ దేశంలో నువ్వు ఒక పౌరునిగా నిన్ను నువ్వు ఎలా నిర్వర్తించుకోవాలి, ద మేనర్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్, ABCD చెప్పారు. 2, ఎదుటి వ్యక్తికి ఎలాంటి కోశాన ఎటువంటి కష్టాలు కలగ చేయకుండా నీ నడవడిక ఎలా ఉండాలి. 3, నీ చేతనైతే నీ దేశానికి నువ్వేం చేయాలి. అందులో అండి జాతీయ గీతాన్ని ఏ విధంగా మనం గౌరవించాలో కూడా చెప్పుందండి 51Aలో. ఓ పౌరునిగా నువ్వు చేయగలిగినటువంటిది నీ దేశమాత, నీ జెండాకు నువ్వు ఇవ్వవలసినటువంటి గౌరవం, నీ జాతీయ గీతాన్ని నువ్వు గౌరవించవలసినటువంటి విధానంతో పాటు ఇంత చెప్పి, వీలైతే దేశ సౌభాగ్యం కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాన్నైనా స్వతహాగా వ్యక్తిగతంగా కానీ 10 మందితో కలిసి కానీ నిర్వహించాలి అని. ఈ కోవకు చెందింది ఈరోజు నిరక్షరాస్యులైనటువంటి వయోజనులకి అక్షర జ్ఞానాన్ని ప్రసాదించటం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంకా కూడా ఈ దేశంలో వాలంటరీయిజం బ్రతికి ఉందా అని. అసలు స్వచ్ఛందంగా ఎవరైనా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎందుకు ఎవరైనా ఏ పనైనా చేస్తారు అనేటువంటి ప్రశ్నకు ధీటైన జవాబు ఈరోజు సాక్షర భారత్ కార్యక్రమం అందిస్తుంది. మీకు ఈ పారితోషికంగా ఇచ్చేటువంటి చిన్న మొత్తం నా దృష్టిలో అది కేవలం ఎక్కడైనా చిన్న చితక సౌకర్యాల కోసం, మీ ప్రయాణ భత్యాలు లాంటివి చూసుకోవటానికే తప్ప మీరు చేసే పనికి విలువ కట్టగలిగినటువంటి షరాబు నాకు తెలిసి ఈరోజు దేశంలో లేడండి. దాని అర్థం ఏంటంటే, ఏ అక్షర జ్ఞానం అయితే దేశ అభివృద్ధికి నిజమైన పునాదుల్ని వేయగలుగుతుందో, దీనికి అతి అద్భుతమైనటువంటి ఉదాహరణ మన దేశంలో ఒక రాష్ట్రం, చాలా చిన్నదైనటువంటి రాష్ట్రం కేరళ. ఈరోజు కేరళ ఎక్కడ నిలబడి ఉంది, ఇతర రాష్ట్రాలు ఎక్కడున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది, అందులో దీనికి దోహదపడినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం, కేరళను ఈ స్థాయిలో నిలబెట్టడానికి దోహదపడ్డటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే, కేవలం 25 సంవత్సరాల క్రింద నుంచి అక్కడ ఒక అతి అద్భుతమైనటువంటి ప్రయోగం, అందరూ కూడా అక్షరాస్యులు కావాలనేటువంటి ఓ నినాదం, మీలాంటి నాలాంటి వారందరూ చేతులు కలిపి నా చేతనైతే 10 మందికి నేను చదవటం రాయటం నేర్పిస్తాను, అక్షర జ్ఞానానికి మించినటువంటి
దానం, ఇంకోటి లేదు. నువ్వు ఎంతగా వస్తురూపేణా ఎవరికైనా ఎంత ఇచ్చినా అది చిరకాలం ఉపయోగపడేటువంటి వస్తువు కాదు. కేవలం అక్షర జ్ఞానం అనేది ఇస్తే ఆ వ్యక్తి మళ్ళీ బ్రతికి బట్టకట్టినంత కాలం వ్యక్తిగత అభివృద్ధి కోసరం, తద్వారా దేశాభివృద్ధి కోసరం పాటుపడేటువంటి అతి ముఖ్యమైన విలువైన వనరు ఇది అని గుర్తించి కేరళలో నాకు తెలిసి 25 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ యాగం కేవలం 10 సంవత్సరాల్లో అసలు అలప్పుళ అనేటువంటి జిల్లాలో మొదటి జిల్లా 100% మంది అక్షరాస్యులు అయ్యారునని దాన్ని చూసి ఇతర జిల్లాల్లో ఈరోజు మీరు ఎక్కడైనా సరే కేరళలో ఉదయం పూట ప్రయాణం చేయగలిగితే రోడ్డుకు ఇటు అటు చూసినంత దూరం, ప్రయాణం చేసినంత దూరం ప్రతి వ్యక్తి న్యూస్ పేపర్ చదువుతుంటాడు. మరో 2-3 ఒక న్యూస్ పేపర్కి ఉంటే ఒక్కొక్క పేజీ ఒక్కొక్కరు తీసుకొని 5 ఒకే న్యూస్ పేపరు ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ, పేపర్ పూర్తిగా చదవరు మనలాగా, ఒక్కొక్క పేజీ ఒక్కొక్కరు తీసుకొని చదువుతూ ఉంటారు. అంటే ఓ వ్యక్తి దేశ అభివృద్ధికి తన వంతు ఎలాంటి కృషి చేయాలో ఒకవేళ వార్తాపత్రికల ద్వారా వచ్చేటువంటి అవగాహన, ఆ అవగాహన ఏ విధంగా తనని కండక్ట్ చేసుకోవటానికి పురిగొల్పుతుందో ఆ విధంగా అతను నడుచుకునేటువంటి విధానం ఈ అంశాలని చదవటం వల్ల ఆ వ్యక్తి యొక్క విధానం పరంగా అతను నడుచుకునే విధానం మీద ఈ ఆర్థిక సామాజిక అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి నినాదానికి చెప్పకనే చెబుతున్నటువంటి అతి గొప్ప ఉదాహరణ కేరళ రాష్ట్రం. అలాంటి పరిస్థితి ఈరోజు ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ యూనియన్ టెరిటరీల్లోనూ జరగాలి. ఆ దిశలో ఆంధ్రప్రదేశ్లో ఇంతటి మహత్కార్యాన్ని చేయటానికి ఎవరికి పడితే అవకాశం వాళ్ళకి రాదండి. ఎవరైనా పూనుకొని ఈ రోజుల్లో ఉదాహరణకి నేను ఒక మాట చెబుతాను. రోడ్డు మీద పోతున్నటువంటి ఓ వ్యక్తిని పట్టుకొని, అయ్యా కూర్చో, నేను నీకు పాఠాలు చెప్తాను, లేకపోతే అక్షర జ్ఞానాన్ని అందిస్తాను అని అంటే ఎవరైనా ఎందుకు వింటారు? మీరు ఒకవేళ ఈ దేశం కల్పించినటువంటి అవకాశం కావచ్చు, భగవద్ అనుగ్రహం కావచ్చు, మీకొక అవకాశం కలిగింది. ఏంటి? 10 మందిని ఒక చోట పోగేసి ఆ 10 మందికి జీవితంలో ఏదైతే వారు పోగొట్టుకున్నారో, అందరిలాగా పాఠశాలకు వెళ్ళి 4 అక్షరాలు చదవటం రాయటం నేర్చుకోలేకపోయారో, లేదా గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయటం నేర్చుకోలేకపోయారు, అలాంటి వారికి ఈరోజు మళ్ళీ కొత్తగా ఊపిరులు ఊదగలిగినటువంటి అవకాశం మీ చేతిలోకి వచ్చింది. మీరు ఏ రోజు కూడా అయ్యో ఆ మండల ఆఫీసులో లేదా ఈ గ్రామంలో పనిచేసేటువంటి విద్యా వాలంటీర్కి కూడా 6,000 7,000 ఇస్తున్నారే, లేకపోతే అంగన్వాడీ వర్కర్ కూడా ఏదో 3,000 4,000 ఇస్తున్నారే అనేటువంటి ఆలోచన నా దృష్టిలో చాలా తప్పు. అసలు దానికి అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, మీరు చేస్తున్నటువంటి పనికి విలువ కట్టగలిగినటువంటి షరాబు లేనటువంటి ఉద్యోగం మీరు చేస్తున్నటువంటిది. ఇది ఉద్యోగం కాదు, స్వచ్ఛంద సేవ. ఇది మేమందరం కలెక్టర్లుగా పనిచేసే రోజుల్లో ఎంతగా ఈ ఉద్యమం ముందుకెళ్ళిందో, ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఓ ప్రత్యేకమైనటువంటి ఓ తపన, ఓ అగ్ని జ్వాల. ఏంటి? నేను నాకిచ్చినటువంటి 10 మందో 20 మందో, లేదా నాకిచ్చిన ఈ గ్రామంలో ఈ బాధ్యత ఏదైతే ఇచ్చారో ఆ బాధ్యత నిర్వహించి ఆ గ్రామం మొత్తాన్ని చదవగలిగిన రాయగలిగిన గ్రామంగా రూపుదిద్దుతాను అనుకొని ఏ వ్యక్తి అయినా సరే దాన్ని ఒక ఉద్యమంలాగా నడిపిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ సాక్షర భారత్ అనేటువంటి పేరున ఆ అవకాశం మరొక్కసారి మీ చేతికి వచ్చింది.
మిగిలిన వాళ్ళందరూ ఓ ప్రతిఫలం కోసం పనిచేస్తున్నారు అంటే ఈరోజు సాక్షర భారత్లో గ్రామ కోఆర్డినేటర్లు కేవలం ఓ ఆశయ సిద్ధి కోసం పనిచేస్తున్నారు అనటంలో ఎలాంటి అనుమానం లేదు. రాబోయే రోజుల్లో దేశమాత ఏం కోరుకుంటుందంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరికైతే ప్రాథమికంగా ఆ వయసులో పాఠశాల అనేటువంటి ఓ అవకాశం మిస్ అయ్యిందో ఆ వ్యక్తికి అక్కడ అందుకోవలసినటువంటి అక్షర జ్ఞానాన్ని ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఓ సైనిక వర్గం, మీరందరూ కూడా నా దృష్టిలో గొప్ప సైనిక వర్గం అండి. మీరు మీ ద్వారా ఆ దాటిపోయిన అవకాశం మళ్ళీ ఒకసారి వారందరినీ అక్షర జ్ఞానులు చేయటానికి మీ చేతకు వచ్చింది అని అనుకోవాలండి. నాకు తెలుసు చాలామంది మీ గ్రామాల్లో యువకులు కొందరు, అన్ని గ్రామాల్లో లేదండి ఇది, మనకున్న 21,809 గ్రామ పంచాయతీల్లో మన రాష్ట్రంలో దాదాపు 2,300 గ్రామ పంచాయతీల్లో భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అనేటువంటి ఒక చిన్న ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమంలో 10 మంది నుంచి 15 మంది దాకా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతీ యువకులు కలిసి మన గ్రామ బాగోగులు మన చేతుల్లో అని చిన్నగా కొన్ని కార్యక్రమాల అమల్లో చొరవ చూపిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి పథకాల్ని సక్రమంగా అమలు చేయటంలో కూడా వీరు చాలా ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి భారత్ నిర్మాణ్ వాలంటీర్లు కూడా మీలో కొంతమంది సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్లుగా ఉంటారు. మీరందరూ కూడా నేను చెప్పబోయేటువంటి కొన్ని అనుభవాలని ఈపాటికే రుచి చూసి ఉంటారు. కానీ ఇతరుల కోసం ఈ మాట నేను చెప్తాను. భారత్ నిర్మాణ్ అంటే మరి ఇప్పుడు భారతదేశం ఉంది, ఇది నిర్మాణం కానటువంటి దేశమా అనే అనుమానం వస్తుంది మనకి. భారత్ పునర్నిర్మాణం ఇది. ఏ భారతాన్నైతే మనం ఈపాటికే నిర్మించామో ఆ భారతంలో ఇంకా అక్షర జ్ఞానం లేనటువంటి వారు దాదాపు దేశం మొత్తంలో 36% మంది దాకా ఇంకా ఉన్నారు అంటే 74% మీరు 2011 సెన్సస్ తీసుకొని అక్షరాస్యుల శాతం 74 అనుకుంటే ఇంకా 26% మంది అక్షర జ్ఞానం లేనటువంటి వారు ఉంటే మనం ఈపాటికే నిర్మించినటువంటి ఈ భారతదేశం అనేటువంటి సౌధం ఎంత బాగా ఉంటుందో ఎంత బాగా లేదో మీరే ఊహించుకోండి. ఈ భారత సౌధాన్ని మరొక్కసారి పునర్నిర్మించడానికి కావలసినటువంటి వనరుల్లో అతి ముఖ్యమైనటువంటి వనరు, ఇప్పుడు ఓ నిర్మాణం చేయాలి, గాల్లో ఎక్కడ నిర్మిస్తాం మనం దేన్నైనా? ఆఖరికి చిన్న గుడిసెను కట్టుకోవాలనన్నా మట్టి కావాలి. ఇటుకలు లేకపోయినా పర్లేదండి, మట్టితో గోడలు నిర్మించుకోవాలి. చిన్నగా ఒక గడప పెట్టుకోవాలన్నా అంతో ఇంతో కలప కావాలి. పైన కనీసం బోదగడ్డైనా కావాలి వేసుకోవటానికి కదా. ఏమీ లేకుండా ఊహాజనితమైనటువంటి ఒక నిర్మాణాన్ని గాల్లో మేడలాగా కట్టాలి అని అంటే అది అసాధ్యం. కాబట్టి 1, 2 కోరుకున్నటువంటి అభివృద్ధి ఈ దేశానికి అందివ్వగలిగిన సత్తా ఉన్న మనం ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈరోజు హాజరవుతున్నారో మీ అందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాన్ని మళ్ళీ పునర్నిర్మించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి మీరు కలిసి కట్టుగా భుజం కలిపి పునర్నిర్మాణం కోసం అవసరమైనటువంటి వస్తువులు ఏమేమి కావాలో వాటికి అనువైనటువంటి ఒకే ఒక మార్గం అక్షర జ్ఞానాన్ని అందరికీ నింపుకుంటూ పోవటం. ఈ 26% మందిలో కనీసం 20%, 15% మందికో మనం
అక్షర జ్ఞానాన్ని ఇచ్చి, ఇది అక్షర జ్ఞానం అంటే కేవలం ఆ ఈలతోనో 1, 2, 3తోనో ఆగేది కాదండి. అక్షర జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి క్రమంలో మనం వారికి తెలియజేసేటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అవి మంచినీటి వాడకం గురించి కావచ్చు, పాఠశాలల గురించి కావచ్చు, పౌష్టికాహార లోపం గురించి కావచ్చు, పారిశుద్ధ్యం గురించి పాఠాలు ఉంటాయి. మీరున్న మీరు హ్యాండిల్ చేస్తున్న బుక్స్ చూడండి, ఎంత అద్భుతమైనటువంటి పాఠాలు ఉంటాయి అందులో. పారిశుద్ధ్యం గురించి ఉండవచ్చు, పర్సనల్ హైజీన్ వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఉండవచ్చు, అలాగే మహిళలు ఆడపిల్లలు స్థితిగతులు గురించి ఉండవచ్చు, మాతా శిశు మరణాలని ఏ విధంగా మనం నివారించవచ్చో వాటి గురించి పాఠాలు ఉంటాయి. అలాగే ఉద్యోగం లేదా మహాత్మా గాంధీ నరేగా, మనం గ్రామంలో అమలవుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పోగా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మీరు పాఠాలు చెప్తున్నప్పుడు ఏమైనా అనుమానాలుండి గ్రామ బాగోగుల గురించి, ఆరోగ్యం గురించో మరొక దాని గురించో అడిగితే మీరు వారి అనుమాన నివృత్తిలో భాగంగా వారికి మరింత సమాచారాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి ఓ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావడం అనేది ఎక్కడో కోరుకొని మీరు వచ్చి ఉంటారు. కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతం అంటాం చూడండి. ఒకప్పుడు అండి ఉపాధ్యాయ వృత్తి అని అంటే మేమందరం పిల్లలుగా చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుడికి నాకు తెలిసి గ్రామంలో అతి ఎక్కువ గౌరవాన్ని ఎవరికి ఇచ్చాం మనం అని అంటే ఉపాధ్యాయుడికి ఇచ్చాం. ఈరోజు మీరు నిర్వహించేటువంటి కార్యక్రమం కూడా ఉపాధ్యాయ వృత్తికి ఏమాత్రం తీసిపోదు. అలాంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీరు, థ్యాంక్లెస్ జాబ్ అంటాం, ఇది కృతజ్ఞతలు ఎవరు కూడా ఇవ్వలేనటువంటి ఉద్యోగం ఇది. ఇలాంటి బాధ్యతల్ని నిర్వహించటంతో రేపటి రోజున ఈ దేశంలోని మానవ వనరులు ఎంతగా దేశాభివృద్ధికి తోడ్పడగలదో. ఒక రైలు ఇంజన్ ఉందండి. ఈ రైలు ఇంజన్ మీద గట్టి నమ్మకంతో దాని వెనకాల ఒక 12, 14 రైలు పెట్టెల్ని జోడించి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పంపించామండి. కదిలింది రైలేమో. అర్ధగంట ప్రయాణం తర్వాత రైలు ఇంజన్లో ఏదో సమస్య వచ్చి ఆగిపోయింది. అసలు ఆగింది ఎక్కడైనా ఓ అడవి ప్రాంతమో, మంచినీళ్ళు దొరకని ప్రాంతమో, లేదా ఏవైనా సమస్యలు ఉన్న ప్రాంతమో అయితే ప్రయాణికులు ఏమనుకుంటారంటే, అయ్యా ఈ రైలు అసలు కదలకుండా మేము ఎక్కడైతే రైలు ఎక్కామో అక్కడే ఆగిపోయి ఉంటే, ఈ రైలు ఇంజను కదలకుండా ఉండి ఉంటే ఎంతో బాగుండేది. ఎందుకు, మా ఇళ్ళకి మేము వెళ్ళేవాళ్ళం కదా. కదిలి ఆఖరికి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇన్ని సమస్యలకు మమ్మల్ని గురి చేస్తూ ఉంది. ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు, మరో ఇంజిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంతదాకా మేమెందుకు ఇంత కష్టపడాలినని నిందించే పరిస్థితి ఈరోజు దేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రైలు ఇంజను అనేది అభివృద్ధి దిశలో మనల్ని తీసుకెళ్ళగలిగినటువంటి ఈ ప్రణాళిక విధానం, అందులో చెడిపోయినటువంటి ఆ భాగం కేవలం అక్షర జ్ఞానం లేకుండా మిగిలిపోయిన 26% జనాభా. రైలు కదిలింది, అతి అద్భుతమైన ప్రణాళికలతో కదిలింది రైలు. ఇంకా కూడా 26% అక్షర జ్ఞానులు లేరు అని ఎక్కడైతే ఆగిపోయిందో, ఇక్కడి నుంచి దేశాభివృద్ధి కుంటుపడి అందరం కూడా, అంటే రైల్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ జనాభాతో సమానం. ఈ దేశ జనాభాతో, జనాభా అంతా మమ్మల్ని మనం నిందించుకునే బదులు కనీసం ఇక్కడి నుంచి అయినా కొత్తగా వచ్చేటువంటి రైలు ఇంజన్, అదే భారత పునర్నిర్మాణం, కొత్తగా వచ్చేటువంటి రైలు ఇంజన్ అనే అన్నీ సక్రమంగా ఉండే విధంగా చేయగలిగి ఆ రిపేర్ చేయగలిగినటువంటి వ్యక్తులు మీరు ఆ ఇంజన్ను మళ్ళీ ఈ 12, 14 కంపార్ట్మెంట్లకి పెట్టగలిగితే టార్గెట్ ఏమిటి? టార్గెట్ చెప్పండి. ఏ దేశంలో అయితే బీదరికం లేదో, ఏ దేశంలో అయితే చదువుకున్న ప్రతి వ్యక్తికి
హుందాగా ఓ ఉద్యోగం నిర్వహించుకోవటానికి, అది ప్రభుత్వ ఉద్యోగమే కావాలని లేదండి, ఒక మంచి ఉద్యోగం, అది మగ కానీ ఆడ కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం చేసుకోగలిగినటువంటి అవకాశం ఉంటుందో, ఏ గ్రామంలో అయితే మౌలికమైనటువంటి అవసరాలన్నీ అద్భుతంగా సృష్టించబడి ఉందో, ఏ గ్రామంలో అయితే త్రాగటానికి నీరు ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంటి ముంగిట వాలుతుందో, ఏ గ్రామంలో అయితే అనారోగ్యంతో ఎవరు కొనారిల్లకుండా మానవ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరోగ్యంగా దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడగలిగినటువంటి సత్తా ఉన్న జనాభాను మనం సృష్టించగలుగుతామో, ఏ ప్రాంతంలో అయితే మహిళ పాప ఎలాంటి భీతి భయం లేనటువంటి వాతావరణంలో పెరగగలుగుతారో, ఎక్కడైతే మహిళను పురుషులతో సమానంగా చూడగలుగుతామో, ఇలాంటి టార్గెట్ అంతిమ లక్ష్యం ఇవన్నీ కూడా ఎక్కడ సాధ్యమవుతుందో అలాంటి లక్ష్యానికి తీసుకెళ్ళి చేరవేయగలిగినటువంటి రైలు ఇంజన్ని మీరు తయారు చేయగలిగిన సత్తా ఉన్న వ్యక్తులుగా మీకందరికీ ప్రప్రథమంగా నేను నా అభినందనల్ని తెలియజేసుకుంటూ, మీరు చేపట్టబోయే కార్యక్రమంలో మరింత పట్టుదలతో, మరింత అంటే ఈ కార్యక్రమం తనంతట తాను నడిచేదే అయినా అందులో ఓ ఉత్ప్రేరకంలాగా ఈరోజు గ్రామ కోఆర్డినేటర్ ఒక క్యాటలిస్ట్, ఏదో మెల్లగా నడుస్తున్నటువంటి ఒక కార్యక్రమం అనుకోండి, దాంట్లో ఒక క్యాటలిస్ట్ లాగా మీరు వెళ్ళారు, ఇప్పుడు అది వేగాన్ని పుంజుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కేరళ లాగా అందరూ కూడా అక్షరాస్యులే, 100% అక్షరాస్యతను సాధించి ప్రతి ఒక్కరూ కూడా చదువుకోగలగాలి, రాయగలగాలి, గణితంలో కనీసం ఈ చతుర్విధ ప్రక్రియలు చేయగలిగినటువంటి సౌకర్యాన్ని అంది పుచ్చుకోగలిగిన నాడు దానికి మీరు పెట్టుబడిగా పెట్టబోయేటువంటి ఈ చెమట రేపటి రోజున దేశ అభివృద్ధి పూర్తిగా సాధించిన రోజున మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున దేశం మిమ్మల్ని గుర్తించుకోకపోవచ్చు, కానీ ఈ దేశంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా సాక్షర భారత్లో గ్రామ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క శ్రమ ఫలితం ఈరోజు చూడండి ఈ దేశం ఇంత బాగా అభివృద్ధి అయింది అనే రోజు ఎంతో దూరం లేదు అని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ తొందరలో మనం కలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ రోజు మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు నేటి నుంచి ఆనాటి దాకా జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవడానికి అవకాశం కలుగుతుందని గట్టిగా విశ్వసిస్తూ మీ అందరి నుంచి సెలవు. నమస్కారం. ఈ ఫిల్మ్ మిత్రులారా, ఈలోపు మీరు చూస్తారు, ఇంతకు మునిపే నేను ఈ దేశ జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మను మీకు చూపించి 2 మాటలు మాట్లాడాను. ఆ తర్వాత ఇక్కడే మా మధ్యలో హైదరాబాదులో సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ దగ్గర ఒక దేవాలయం వద్ద చెప్పులు మనం వదిలిపెట్టినటువంటి పాదరక్షలు సంరక్షించుకుంటూ మనం ఇచ్చే ₹2 తీసుకొని జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి తనకున్న సామాజిక స్పృహతో తన చేతనైన సహాయాన్ని దేశమాత కోసరం ఏ విధంగా తన చేతనైన సహాయాన్ని చేస్తూ వచ్చాడో ఆ వ్యక్తి గురించి 4 నిమిషాల చిత్రం ఒకటి ఉంది. దయచేసి ఆ చిత్రాన్ని చూడండి. ఆ వ్యక్తి పేరు రామకృష్ణ. చూడండి.